బెంగుళూరులో ఒక దారుణమైన ఘటన జరిగింది. మార్తాహల్లి దగ్గర యమనూరు కెంపాపుర అనే ప్రాంతంలో బిల్డర్ స్థానికంగా అంటే బిల్డర్ అంటే మీకు కన్‌స్ట్రక్షన్ పనులు చేసే ఒక బిల్డర్ హిమంత్ అర్జున్ భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. రీసెంట్‌గా వాళ్ళ ఇంట్లో పనికి ఓ 20 రోజుల క్రితం ఒక నేపాలీ జంటను పెట్టుకున్నాడు. దినేష్, కమల ఇద్దరు. ఆళ్ళ ఇంట్లో ఇంకో పని మనిషి కూడా ఉంది అంబిక అని. ఆవిడ అక్కడే స్థానికురాలు. అండ్ ఇతనికేంటంటే బిల్డర్ కాబట్టి అక్కడక్కడ భూములు కొనడం, భూమి పూజ చేయడం అలవాటు. సో, రీసెంట్‌గా ఎక్కడో భూమి పూజ ఉంటే అక్కడికెళ్ళి వచ్చేలోపు ఇంట్లో 1.5 కేజీల బంగారం, అలాగే 5 కిలోల వెండి, 11.5 లక్షల క్యాష్ ఇవన్నీ కూడా అంటే సుమారు ఇవన్నీ కలిపితే 18 కోట్ల వరకు ఉండొచ్చనేది అంచనా. మధ్యాహ్నం 12:35కి చోరీ జరిగింది. అంటే అది కూడా వీళ్ళకి తెలీదు. అప్పుడే అంబిక అనే ఆవిడ వచ్చి చూసి వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి యజమానికి ఫోన్ చేస్తే BNS 306 ప్రకారంగా వాళ్ళ కేసుని అయితే నమోదు చేసుకున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఎక్కడికెళ్ళి ఉంటారని వెతుకుతున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ CCTV ఫుటేజ్లన్నీ తీస్తున్నారు. నేపాల్ సరిహద్దులు దాటే అవకాశం ఉందని చెప్పి అక్కడ కూడా అలర్ట్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే నన్ను రీసెంట్‌గా కూడా తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన డ్రైవర్ కావాలని అడిగాడు. సరే ఓకే, ఏం కావాలి అని అడిగితే నాకు మన భాషలు ఏం రాకుండా ఉంటే బాగుండు అని అడిగాడు. ఓకే, మన భాషలు రాకుండా ఉంటే పద్ధతిగానే ఉంటుంది కదా అని చెప్పేసి అసలు మన దేశమే కాకుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నా వాచ్మెన్ యాక్చువల్గా నేపాల్ అబ్బాయే. అతన్ని అడిగితే ఎవరినో తీసుకొచ్చాడు. అతన్ని పెడదామనేసి అనుకున్నాం. ఇంకా మాటలు నడుస్తున్నాయి, పక్కన పెట్టేద్దాం కాసేపు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే స్థానికంగా ఉండేవాళ్ళు, మన భాష వచ్చేవాళ్ళు, మనమేంటో తెలిసిన వాళ్ళు ఇక్కడోళ్ళు అయితే ఏదో రకంగా మనల్ని మోసం చేస్తారు, మన గుట్టు బయట చెబుతారు అని ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి దేశం నుంచి ఎవరినో తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ముందులే వలస వస్తారు, ఎక్కడో కింద అకామిడేషన్ ఇస్తే అక్కడే పడి ఉంటారు. అండ్ నేపాలీస్ అంటే చాలామందికి ఒకటి బాగా గుర్తుంటుంది, దే ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్ అంటారు. అండ్ సెక్యూరిటీలో వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు అంటారు. రాత్రిపూట మనకి వస్తూ ఉంటారు కదా కాలనీలలో కర్రలు పట్టుకొని, వీళ్ళే. సో మరి ఏంటో తెలియదు, బూర్ఖా వేషగాళ్ళైనా ఎవరైనా సరే దిస్ పీపుల్ విల్ బి వెరీ డౌన్ టు ఎర్త్. సడన్గా ఏం జరిగిందో తెలియదు. మరి ఇక్కడ వీళ్ళు నిజంగా నేపాలీయో కాదో కూడా మనకు ఐడియా లేదు. ఇంట్లో పనికి చేరుతున్నారు, పెద్ద హౌస్ చూసుకొని. వీళ్ళు ఏం చేస్తారు, కింద అక్కడే అకామిడేషన్ ఇస్తారు, పిల్ల పాపలతో మీరు ఇక్కడే ఉండండి బాబు అని. వాళ్ళ ఆవిడేమో ఇంట్లో ఆ పనులు చేస్తుంది, ఇతనేమో సెక్యూరిటీ గార్డ్, ఇంటికి వాచ్మెన్ లాగా ఉపయోగపడతాడు. కుక్కు కావాలంటే బయట నుంచి ఇంకొకరిని తెచ్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళు నేపాలీ వంటలు తినలేం కదా మరి వాళ్ళకి వచ్చినవన్నీ ఏదో డిఫరెంట్గా ఉంటాయి. అట్లా చాలా హౌసెస్ ఉన్నాయి మీకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నవనిర్మాణ్ కాలనీ, లేకపోతే జర్నలిస్ట్ కాలనీ, ఎన్ని కాలనీలు చూసినా, సైలెంట్ వ్యాలీ, వీటన్నిటిలోనూ అక్కడక్కడ పెద్ద పెద్ద హౌసెస్లో వీళ్ళనే అక్కడ పెట్టుకుంటూ ఉంటారు. నమ్మకస్తులని మన దగ్గరే ఉంటారని. ఫుడ్ ఎక్కడ దేశం వచ్చారు ఎక్కడికి వెళ్తారులే, సంవత్సరానికి ఒకసారో 2 సార్లు వీళ్ళకి పాపం పంపుతారు. వీళ్ళు కూడా కొన్ని రోజులు 10-15 రోజులు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వస్తారు. అలా నమ్మకంగా వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఇదేం దుర్బుద్ధో తెలీదు. రీసెంట్గా మనం స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో చూసాము. ఎక్కడి నుంచో ఎవరినో తెచ్చిపెట్టుకున్నాడు యజమాని. బయటికి వెళ్ళాడు కదా అని చెప్పేసి ఇంట్లో అక్కడిక్కడ చేతులు పెడితే ఇంట్లో ఆవిడ చూసింది కదా, మళ్ళీ ఎక్కడ బయట పెట్టుద్దో అని చెప్పేసి గొంతు కోసేశారు. ఆ సిట్యువేషన్ మనం చూసాం. దానికి ముందు కూడా ఇంకొక సిట్యువేషన్, పని వాళ్ళుగా చేరి ఇంట్లో మొత్తం ఊడ్చుకెళ్ళిన సిట్యువేషన్స్. బట్ ఇవన్నీ కూడా మనకి చిన్నవి, కొన్నిట్లో ప్రాణాలు పోయినవి ఉన్నాయి. ఇదేంటంటే ఇప్పటివరకు జరిగిన యజమాని ఇంట్లో పనికి చేరి దోచుకున్న దోపిడీలో అతిపెద్ద దోపిడీ. సినిమా వాళ్ళని కూడా చూసాం, ఇంట్లో పనికి పెట్టుకుంటే అక్కడ ఇక్కడ దోచుకెళ్లారని. అప్పట్లో ఎప్పుడో మన భానుప్రియ గారు ఒక అమ్మాయిని పనిలో పెట్టుకుంటే ఆవిడేమో వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు చూడడానికి వచ్చినప్పుడల్లా ఇంత ముక్కు పుడకో చెవుపోగో ఇచ్చేది. ఓ రోజు బయటపడింది. ఏంటి ఇది అని నిలదీస్తే అదే అని చెప్పి వెళ్ళిపోయి, ఈ తల్లి కూతుర్లు ఏం చేశారో తెలుసా, నా కూతుర్ని బంధించి హింసిస్తుంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి, అమ్మ అసలు నువ్వు అంత చిన్న పిల్లని పనిలో పెట్టుకోవడమే నీ నేరం అని చెప్పి ఆవిడ మీద పడ్డారు. ఇట్లాంటి సిచ్యువేషన్లు కూడా చూసాం. మన ఆర్టిస్ట్ భానుప్రియ గారే. కొన్ని సందర్భాల్లో కొన్ని అవుతూ ఉంటాయి. బట్ నమ్మకంగా పనిలో పెట్టుకున్న వాళ్ళే ఒక ఏజ్ వచ్చాక మోసం చేసిపోయే వాళ్ళు ఉన్నారు, గొంతులు కోసిపోయే వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఉడ్చుకొని పోయే వాళ్ళు ఉన్నారు.
మనమే చూసుకోవాలి, ఇంకంతమించి ఏం చేయలేం. నమ్మేస్తాం, ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఏంటి 10 ఇళ్లలో పని చేస్తుందంటే మా ఇంట్లో కూడా చెయ్యమ్మా అంటాం. కింద వాచ్మెన్ ఉంటే వాళ్ళ ఆవిడనే పెట్టుకుంటాం, ఇంకా చెప్పండి బయట నుంచి మనకి ఎవరు వద్దని, బికాజ్ నమ్మకం వాళ్ళు కిందే ఉంటారు అని. కింద ఇస్త్రీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ ఆవిడనే పైన పెట్టుకుంటాం, బికాజ్ నమ్మకం. అదొక్కటే ఉంటుంది. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళేమో ఇస్త్రీ చేసుకుంటారు, నేపాల్ నుంచి వచ్చే వాళ్ళేమో వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటారు. ఇంతే తేడా, పెద్దగా ఏమీ ఉండదు. ఆ టైంకి మనకి కారు తుడవడానికో లేకపోతే ఇల్లు తుడవడానికో ఎవరో ఒకరు కావాలన్న చిన్న ఇదిలో ఎవరిని పెట్టుకుంటున్నాము, వాళ్ళు ఎక్కడ, వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారు, తర్వాత ఏం చేస్తారు, మనల్ని ఏం చేస్తారు అనే విషయాలు మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నాం. అంతే, అంతమించి ఇంకేమీ లేదు. ఎవరినైనా నువ్వు డ్రైవింగ్ జాబ్లో పెట్టుకో, వంట మనిషిగా పెట్టుకో. ఇప్పుడు వంట మనుషులు కూడా ఏముంది, ఇప్పుడు నీ ఇంటి వంట అంతా వాళ్ళ చేతుల్లోనే ఉందిగా, ఏమన్నా కలపొచ్చు. మీరు అందరూ పడుకోవడానికి, మిమ్మల్ని అందరినీ పడుకోబెట్టడానికి ఆవిడకి ఎంతసేపు, బాగా ఆలోచించండి. ఏ చిన్న ఇది కలిపినా 3 గంటలు హ్యాపీగా పడుకుంటారు. తాళాలు తీసి మీ కళ్ళ ముందు కూడా ఉడాయించవచ్చు కదా, ఎవరికి తెలుసు. నేను భయపెట్టట్లా, అనవసరంగా అంటే అలర్ట్ చేస్తున్నా, అవేర్నెస్ ఇస్తున్నా అంతే. అలానే మన ఇళ్ళల్లో ఉండే పనులందరూ అలా అని మాత్రం నేను అన్ను. ఇప్పుడు నా సర్వెంట్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారనమాట, వాళ్ళకి పద్ధతిగా ఉంటారు, ఏదో పెట్టుకుంటాం నమ్మకంగా. బట్ కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తే అబ్బా అనిపిస్తుంది. వంట మనుషులు కొత్త వాళ్ళు వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య కాలంలో ఎవరిని నమ్మడానికి లేదు. పైగా బంగారం ధర బాగా పెరిగింది. ఇప్పుడు ఎంత, వెండి కూడా లక్షలు ఉంది. సో ఇంట్లో పూజ సామాన్ల దగ్గర వెండి ఉంటుంది, లోపల ఎక్కడో దాచుకుంటాం. వెండి పళ్ళాలు, గ్లాసులు ఏదో ముచ్చటపడి కొనుక్కుంటాం, మన తృప్తి కోసం తిందామని, ఎప్పుడైనా గెస్ట్లు వస్తే తీద్దామని. అండ్ అలాగే గోల్డ్ మనవే ఉంటాయి కదా, అమ్మమ్మవో తాతమ్మవో మనవో లేకపోతే ఇంకేవో, కనీసం ఇంత గోల్డ్ అని ఉంటుంది. అది ఇప్పుడు కోట్లై కూర్చుంది. ఇంత గోల్డ్ చెప్పాలంటే ఒక ఉంగరమే 2 లక్షలు 3 లక్షలు అయిపోయింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో టెంప్ట్ అవుతున్నారు. మరి వాళ్ళకు కూడా అదేంటిది, ఇంకెంతకాలం పని చేస్తాం, ఒకేసారి 2 గొలుసులు పట్టుకొని వెళ్తే మనం జీవితాంతం సెటిల్ అవ్వచ్చు, మన ఊరెళ్ళి ఏదో ఒకటి చేసి బతకొచ్చు అని వాళ్ళ మైండ్ సెట్ మారుతూ ఉంది. కొంతమంది ఇళ్లలో ఇంకోటి చూశాను నేను, మీరు తెచ్చుకునే పని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఊరు నుంచి ఒక చిన్న పిల్లోడు అయితే అబ్బాయో లేకపోతే అమ్మాయినో తెచ్చి ఇంట్లో పనికి పెట్టుకుంటారు. మీ అబ్బాయి ఏమో రిచ్గా బతుకుతూ ఉంటాడు, వాడు చూస్తూ ఉంటే తను టెంప్ట్ అవుతారు. మీకు తెలీదు, తర్వాత వాడే క్రిమినల్ అవుతాడు. మీ అబ్బాయి దగ్గర రిచ్ ఫోన్ ఉంటుంది, అన్నయ్య ఒకసారి ఫోన్ ఇవన్నీ కాస్త ఆడుకుంటాడు, అన్నయ్య ఒకసారి ల్యాప్టాప్ ఇవన్నీ కాస్త ఆడుకుంటాడు. వాడు రిచ్ షూస్, రిచ్ వాచ్, రిచ్ పర్ఫ్యూమ్స్, రిచ్ పాకెట్ మనీ మెయింటెనెన్స్, రిచ్ ఫుడ్ పార్సల్స్ అన్నీ వచ్చాక చిన్న వాటికి కూడా ఎంతో ఒక ముక్కు ఇస్తారు కదా, ఒక అడిగితే ఏదో ఇస్తారు కదా, అలవాటు పడి వాడికి కూడా ఇలా లగ్జరీగా బతకాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం చూపించి చెడగొట్టడమే, ఇంకంతమించి ఇంకేం లేదు. ఆ ఆలోచనలు వచ్చిన తర్వాత ఏదో రోజు వాళ్ళు క్రైమ్ చేసి పారిపోతున్నారు. అప్పుడు లబోదిబ్బమని ఏడవడంలో ఎలాంటి ఇది లేదు. బట్ ముందు జాగ్రత్త ఎప్పటికైనా అవసరమే. కొత్త వాళ్ళని పనిలో పెట్టుకునేటప్పుడు పుట్టుపురోతరాలు తెలుసుకోండి, లేదా ఎవరికైనా తెలిసిన వాళ్ళని పెట్టుకోండి. రీసెంట్లీ డింపుల్ హైతి వాళ్ళ ఇంట్లో జరిగింది కూడా మీకు తెలుసు. కుక్కల్ని చూసుకోవడానికి 2 అమ్మాయిల్ని పెడితే వాళ్ళు వచ్చి రచ్చ చేశారు. వాళ్ళ ఆయన నా జాకెట్ చింపాడు, నా మీద పడ్డాడు, నన్ను అది చేశాడు ఇది చేశాడని. తర్వాత రచ్చ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఎప్పుడైనా సరే బయట వాళ్ళు ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటున్నాం, ఇంటికి రానిస్తున్నాము అంటే బీ కేర్ఫుల్ అంతే. థ్యాంక్ యూ సో మచ్.